పుష్ప 2 అనేది అందరూ ఎదురుచూస్తున్న సినిమా. మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. కానీ విడుదలైన మొదటి రోజే టికెట్ రేట్ల గురించి పెద్ద చర్చ ప్రారంభమైంది. మల్టీప్లెక్స్లో టికెట్లు 500 నుంచి 1000 వరకు ఉండడంతో చాలా మంది ప్రేక్షకులు సినిమాను థియేటర్లో చూడడానికి వెనకడుగు వేశారు. తెలుగు చిత్రాల్లో టికెట్ ధరలు పెంచడానికి ప్రభుత్వాల అనుమతి ఉంది. కానీ ఈ రేట్లు ప్రేక్షకులను అసౌకర్యానికి గురి చేశాయి. ప్రీమియర్ షోలు సగటు మధ్యతరగతి కుటుంబం వెళ్ళడం కష్టం. ఒకవేళ కుటుంబం మొత్తం వెళితే ఆ ఖర్చు ఎలా ఉంటుంది? ఈ టికెట్ రేట్లతో పుష్ప 2 ఆక్యుపెన్సీ మొదటి రోజు బాగుంది, కానీ రెండవ రోజు నుంచి తగ్గింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సమస్యను తొందరగా గుర్తించారు. ఆదివారం వరకు ఫ్యాన్స్ నుంచి ఎక్కువ వసూలు సాధించాక సోమవారం నుంచి టికెట్ ధరలను తగ్గించాలని నిర్ణయించారు. సాధారణ రేట్లతో మరింత మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. వీక్ డేస్లో ఆక్యుపెన్సీ ఖచ్చితంగా పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. టికెట్ రేట్లపై పలు విమర్శలు వచ్చాయి. సినిమా అంటే ప్రతి ఒక్కరూ చూసేందుకు వీలుగా ఉండాలి, టికెట్ ధరలు అందుబాటులో ఉండాలి అని ప్రేక్షకులు పేర్కొన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ప్రభుత్వం టికెట్ రేట్లపై పరిమితులను విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం మరికొంత కాలం పాటు పరిశ్రమపై ఎలా ప్రభావం చూపుతుంది? ఆ విధంగా చేస్తే ఎక్కువ మంది ప్రేక్షకులు మళ్ళీ థియేటర్లకు రావడానికి అవకాశం ఉంటుంది. మరింత సంతృప్తి మరియు ఆదాయం అన్నది చర్చకు వస్తుంది.